ఒక ఉమెన్‌హుడ్‌ని నేను రిప్రజెంట్ చేస్తా. ఎంతమంది ఉమెన్‌కి ఆ అమ్మాయి మీద జాలుందో నాకు తెలీదు. కానీ నేను ఇక్కడ ఒక ఉమెన్‌హుడ్‌ని రిప్రజెంట్ చేస్తా అడుగుతున్నాను. పెళ్ళాం ఊరెళ్తే సినిమాలో లాగా ఈ అమ్మాయి నా ఫ్లాట్‌లో దూరింది. ఎంతమంది ఫ్లాట్స్‌లో వీళ్ళు దూరుతున్నారు? అసలు ఈ అమ్మాయి సర్కిల్ ఏంటి? ఈ అమ్మాయి కాల్ డేటా తీయండి. ఎంతమంది షుగర్ డాడీస్ ఉన్నారు ఈ అమ్మాయికి? ఎంతమంది అబ్బాయిలు డబ్బులు కొల్లగొడుతుంది? ఇవన్నీ బయటికి తీయండి. అసలు ఈ అమ్మాయి వెనకెవరున్నారు? ఆన్సర్ ఇవ్వండి నాకు. ఇది పెద్ద సిటీ సార్ హైదరాబాద్ అనేది. వెరీ వెల్ డెవలప్డ్ సిటీ. నాకు ఇండియాలో ఢిల్లీ వెళ్ళినా ఈ ఫీల్ రాదు. ఇప్పుడు ఆ నిలోఫర్ కెఫే ఏరియా దగ్గర నించుంటే ఒక ఫారిన్లో ఉన్నట్టు ఉంటుంది. అంత డెవలప్డ్ సిటీ మంది. అలాంటి సిటీలో ఇంత ఓపెన్గా వీళ్ళు నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని నేను వాయిస్ చేయగలను అని తెలిసి కూడా ఈ అమ్మాయిలు ఇలాంటి పనులు చేస్తున్నారు అంటే వీళ్ళు వాయిస్ లేని ఇళ్లల్లో ఏం చేస్తున్నారు? ఒక ఆడదానికి వాయిస్ లేదు అని తెలిస్తే వాళ్ళ మొగుళ్ళతో వీళ్ళు ఎన్నో రాజకాలు చేస్తున్నారు. వీళ్ళ ఫోన్ డేటాలు తీయండి, వీళ్ళ వాట్సాప్ చాట్లు తీయండి. ఏం పని సార్ వీళ్ళకి? అంటే ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ బిగ్ బాస్ అండి. హైయెస్ట్ వ్యూయర్షిప్ ఉన్న ప్లాట్ఫామ్ కూడా అది. అలాంటి ప్లాట్ఫామ్కి ఆమెను సెలెక్ట్ చేశారు. బేసిక్గా కాంట్రవర్సీతోనే సెలెక్ట్ చేశారు ఎక్కువ. ఎందుకంటే సోషల్ మీడియా ఆమె చేసే వీడియోస్ చూసి అయితే బిగ్ బాస్కి ఎంపిక చేయలే.